ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన నాటి నుంచి భారత్కు రాయితీపై రష్యా సరఫరా చేసిన చమురు విలువ 15 లక్షల కోట్లకు చేరింది. దిగుమతి చేసుకున్న మొత్తం శిలాజ ఇంధనం విలువ 162.5 బిలియన్ యూరోలుగా ఉంది. ఈ మేరకు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ క్లీన్ ఎయిర్ వెల్లడించింది. 2022 ఫిబ్రవరి నుంచి ప్రపంచ దేశాలకు చమురు విక్రయాల ద్వారా మాస్కో ట్రిలియన్ యూరోల ఆదాయం పొందినట్లు అంచనా వేసింది. రాయితీపై రష్యా చమురు విక్రయాలు ప్రారంభించడంతో చైనా తర్వాత భారత్ అతిపెద్ద దిగుమతిదారుగా మారింది. మన చమురు దిగుమతుల్లో మాస్కో వాటా 1% నుంచి 40% పెరిగింది. చైనా 210.3 బిలియన్ యూరోల చమురు కొనుగోలు చేసినట్లు CREA వెల్లడించింది. గ్యాస్, బొగ్గు దిగుమతులతో కలిపి ఆ మొత్తం 293.7 బిలియన్ యూరోలుగా ఉన్నట్లు పేర్కొంది. ఈ దిగుమతులపై అమెరికా, దాని మిత్ర దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి మాస్కోకు ఆర్థికంగా సహకరిస్తుందని ఆరోపిస్తున్నాయి. పుతిన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆయిల్ ఉత్పత్తిదారులు లుకోయిల్, రాస్నెఫ్ట్పై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. భారత్పై నిందలు మోపుతున్న ఐరోపా దేశాలు గత 4 ఏళ్లలో రష్యా శిలాజ ఇంధన దిగుమతులకు 218.1 బిలియన్ యూరోలు ఖర్చు చేశాయి.